ఒక్కసారిగా తన వెనక నుంచి ఏదో శబ్దం వినిపించింది. తనలో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. చుట్టూ అంతా చీకటి ఉంది. ఇక ఏమైందో తనకు అర్థమయ్యే లోపే ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో జరిగింది కథ. ఆ ప్రాంతం అంతా ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది. కానీ 117 అనే ఇంటి నెంబర్లో ఏం జరుగుతుందో ఇంతవరకు ఎవరికి తెలియదు. అది ఒక 2 అంతస్తుల భవనం. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేరు. అయితే సౌమ్య అనే ఒక మహిళ రాజేష్ అనే తన భర్తతో కలిసి అదే ప్రాంతంలో ఒక ఇల్లునైతే కొనుక్కున్నారు. అయితే సౌమ్య రాజేష్ ఇద్దరు కలిసి ఐటీ ఎంప్లాయీస్. ఇక వాళ్ళు సేవ్ చేసిన సేవింగ్స్తో కలిసి ఆ ఇల్లును కొనుక్కున్నారు. ఇక వాళ్ళ కొత్త జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన నెక్స్ట్ డేనే సౌమ్య రాజేష్తో ఇలా ఉంది, చూడు రాజేష్, మన ఇల్లు అయితే చాలా బాగుంది, కాకపోతే మన ఇంటి పక్కన ఉన్న పాత ఇల్లు ఏంటి అలా ఉంది అని అడిగింది. అక్కడ ఎవరు లేరా అని. అప్పుడు రాజేష్ భయపడుతూనే అది 117 ఇల్లు, దాని గురించి చాలా స్టోరీస్ విన్నాను నేను అని అన్నాడు. ఏంటి అదని అడిగింది. కానీ రాజేష్ మాత్రం ఏం చెప్పలేదు. వదిలేసి అని చెప్పేసి అన్నారు. ఆ మ్యాటర్ కూడా అక్కడితో వదిలేశారు వాళ్ళు. అయితే కొద్ది రోజులు కూడా బాగానే ఉంది. కానీ ఆ 117 ఇంటి నుంచి మాత్రం రాత్రి వేళల్లో విచిత్రమైన శబ్దాలు వస్తూనే ఉన్నాయి. అయితే అరుపులు కూడా ఓన్లీ రాత్రిపూట రావడంతో సౌమ్యకి చాలా భయమయ్యేది. అయితే సౌమ్యకి ఇట్లా దయ్యాలు భూతాలంటే పెద్ద నమ్మకం లేదు. కాకపోతే సౌండ్ ఇట్లా రావడంతో ఆమెకైతే చాలా భయం అవుతుంది. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ ఒక నెల వరకు అలానే సౌండ్లు వచ్చేది. ఇక సౌమ్యకు కూడా ఆ ఇంటి గురించి తెలుసుకోవాలని బాగా కుతూహలంగా ఉండేది. అయితే ఆ ఇంటి గురించి తెలుసుకోవాలని చెప్పేసి పక్కనే ఉన్న ఒక ఆంటీతో మాట్లాడడం మొదలుపెట్టింది. అలా మాట్లాడుతూ ఇట్లా ఆంటీ, పక్కింట్లో అసలు ఏమవుతుంది, రాత్రిపూట అరుపులు వినిపిస్తున్నాయి అని. కానీ ఆంటీ మాత్రం ఏం చెప్పట్లేదు. ఆ ఇంటి గురించి నీకెందుకులే అమ్మా, వదిలేసే అని. కానీ సౌమ్య మాత్రం అలానే అడుగుతూనే ఉంది. అది చాలా విచిత్రమైన ఇల్లమ్మా అని చాలా నెమ్మదిగా చెప్పింది. కానీ సౌమ్య మాత్రం అసలు ఏమైందండి, ఏం జరిగింది, ఆ ఇంటికి అయిందని అడుగుతూనే ఉంది. అదేం లేదమ్మా, 2002లో ఆ ఇంట్లో మనుషులు ఉండేవారు. అయితే సురేందర్ రెడ్డి అనే ఒక వ్యాపారవేత్త ఆ ఇంట్లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతను బిజినెస్లో బిజీగా ఉంటూనే ఉండేవాడు. కానీ తనకు మాత్రం తన భార్య మీద చాలా అనుమానం. 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యని బాగా అనుమానిస్తూనే ఉండేవాడు. అసలు బయట వారిని ఎవరిని ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. అన్నోన్ పర్సన్తోనే మాట్లాడిపించేవాడు కాదు. అసలు ఎవరిని దగ్గర రానిచ్చేవాడు కాదంట. వాళ్ళిద్దరి మధ్య అనుమానం కాస్త ఏకంగా పెద్ద గొడవకు దారితీసింది. తర్వాత ఏకంగానే తన భార్య బిడ్డల్ని చంపేసి తనకు తానుగా సూసైడ్ చేసుకొని ఆ ఇంట్లోనే చనిపోయాడు. అయితే అతను చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పైకి వెళ్లకుండా ఆ ఇంట్లో తిరుగుతానని చాలామంది చెప్తుండేవారు. కానీ అవి పట్టించుకొని చాలామంది ఆ ఇల్లుని కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మ్యాక్సిమం ఒక 4 months 5 months కంటే ఎక్కువ ఆ ఇంట్లో ఉండేవారు కదనమాట. ఏమైందేమో కానీ వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయేవారు. ఎవరైనా అడిగితే లేదండి మాకు వేరేగా ట్రాన్స్ఫర్ అయింది, లేకపోతే ఇట్లా పిల్లలకి ఇక్కడ నచ్చట్లేదు అని చెప్పేసి అమ్మేసి వెళ్తున్నా అని చెప్పేసేవారు. ఆ ఇంట్లోకి చేరుకున్న ఎవరి భార్యాభర్తలు ఎవరికైనా కూడా బాగా విపరీతంగా గొడవలు జరిగేటి. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నించేవారు, కొంతమందికి అయితే పిచ్చిలేసేది. ఇలా ఒకటేంటి చాలా జరిగాయమ్మా అని ఆంటీ చెప్పింది. కానీ సౌమ్యకు మాత్రం ఇదంతా నమ్మబుద్ధి కావట్లేదు. సర్లే అంటే అని చెప్పేసి అక్కడి నుంచి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. తను ఇంట్లోకి వెళ్ళకనుంచి తన లోపల ఒకటే ఆలోచన, అసలు ఆ భవనంలో నిజంగా అట్లా జరిగిందా, నిజంగా నేను ఆత్మలు తిరుగుతున్నాయా లేదా అని. తను తన ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి చూసినప్పుడల్లా ఎవరో తనను గమనించినట్టు, ఎవరో తనతో మాట్లాడడానికి ట్రై చేసినట్టు, ఏదేదో చేసినట్టు తనకు అనిపిస్తుంది.
అయితే ముందే చెప్పుకున్నాం కదా, అది 2 అంతస్తుల భవనం అని. అయితే కింద అంతస్తు కాకుండా పైన అంతస్తు నుంచి ఎవరో తనని చూసినట్టు నీడ కనిపిస్తుండేది ఆమెకు. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. తర్వాత తన ఇంట్లో తన వంట చేసుకుంటుంటే ఎవరో తనని వెనకంచెలు వచ్చేసి ఇట్లా గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. తను వెనక్కి తిరిగి అక్కడ ఎవరు లేరు. కానీ ఆ కిచెన్ రూమ్ నుంచి క్లియర్గా ఆ 117 బిల్డింగ్ క్లియర్గా పడుతుంది. ఒక్కసారిగా భవనం సైడ్ చూసేసరికి అక్కడి నుంచి ఏదో గట్టిగా సౌండ్ వినిపించినట్టు అనిపించింది. కానీ సౌమ్యకి ఆ రోజు రాత్రి అంతా అసలు నిద్ర పట్టలేదు. ఇక ఒకరోజు రాత్రి తన భర్తతో చెప్పింది, ఏమండి ఇట్లా నాకు ఇంట్లోకి వచ్చిన గంజలు కొద్దిగా భయం అవుతుంది, ఆ ఇంటి సైడ్ చూడాలంటే భయం అవుతుంది, నాకు కొద్దిగా విచిత్రమైన కళలు వస్తున్నాయి, రాత్రి నిద్ర పట్టట్లేదు అది ఇదని. కానీ రాజేష్ మాత్రం, మనం ఇక్కడ కొత్త ప్లేస్కి వచ్చాం కదా, దానివల్ల నీకు నిద్ర పట్టకపోవచ్చు, అది పాత బంగ్లా కాబట్టి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది కామనే, నువ్వు మ్యాటర్ని ఏంటంటే డైవర్ట్ చేసుకుంటా ఉండు అని చెప్పాడు. కానీ సౌమ్య మాత్రం నేను ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నా అని అంది. వెంటనే రాజేష్ ఆమెతో కోపంగా, పిచ్చి ఇట్లా పట్టిందా నీకు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని గట్టిగా అడిగిండు. ఆ బిల్డింగ్ని దూరం చూస్తేనే నువ్వు రాత్రి నిద్ర పుట్టావు, అట్లాంటివి ఆ లోపలికి పోయేసి మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తావో రావో అసలు ఏమవుతుందో కూడా అవసరం లేదు నీకు అని చెప్పేసి ఆమెను ఆపేసాడు. కానీ సౌమ్య మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. నేను ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళాలి, అసలు ఏమవుతుంది ఏమని చూడాలని చెప్పేసి అంటూనే ఉంది. కానీ రాజేష్ మాత్రం, నేను అసలు ఒప్పుకోనేది, నువ్వు అక్కడికి వెళ్ళడానికి అయితే అసలు నీకు పర్మిషన్ ఇవ్వను అని. కానీ సౌమ్యకి మాత్రం లోపల అదే ఆలోచన, కానీ బయటకు మాత్రం వెళ్ళాలి అని చెప్పేసి రాజేష్తో చెప్పింది. తర్వాత కొన్ని రోజులు గడిచింది. అయితే ఒకరోజు సౌమ్య తన ఆఫీస్కి లీవ్ పెట్టింది. మార్నింగ్ పూట లేచి వంట ఇట్లా వేసుకున్న తర్వాత రాజేష్ని ఆఫీస్కి పంపించేసింది. తర్వాత తన మేనేజర్ కాల్ చేసి ఈరోజు రావట్లేను అని చెప్పేసింది, లీవ్ పెట్టింది. ఇక అప్పుడు ఆమె 117 ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయింది. తర్వాత తన ఫోన్ తీసుకొని చిన్నగా ఎవరికి కోపడకుండా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళింది. అయితే ఆ ఇల్లు చాలా సంవత్సరాల నుంచి ఎవరు మ్యాక్సిమం అది ఓపెన్ చేయట్లేరు. ఆ గేట్లు కూడా చాలా దగ్గర గేసి ఉన్నాయి, ఆల్మోస్ట్ మొత్తం పాడైపోయినాయి ఆ గేట్లు కూడా. మెల్లగా గేట్లు తెరిచింది, కానీ ఆ గేట్లు మాత్రం చాలా శబ్దంతో తెరుచుకున్నాయి. అప్పుడే గట్టి గాలి వీస్తుంది. తనకి అనుమానం వచ్చింది, కాకపోతే ఏమో లేని చెప్పేసి ముందుకు అడుగులు వేస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోకి ఎవరికి వెళ్ళకపోవడంతో చుట్టూ అంతా గడ్డి బాగా మొలిచింది. ఆ ఇంటికి తాళం వేసింది. కానీ తను మాత్రం ఎటుబడి ఆ ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఆ డోర్ని బద్దలు కొట్టింది. తన ఫోన్లోని టార్చ్ లైట్ని ఆన్ చేసుకొని మెల్లగా ఇంట్లోకి వెళ్ళింది. చుట్టూ అంతా చీకటి ఉంది. లోపల ఎలా ఉందంటే చాలా కాస్ట్లీ ఫర్నిచర్, చాలా రిచ్గా ఉందన్నమాట లోపల. అక్కడ చీకటిని చూసరికి ఆమెకు చల్లగా చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. మెల్లగా అట్లా నడుచుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళింది. ఎవరు ఉన్నారా అని అడిగింది. మొదట తన మాట తనకి వినిపించింది, కానీ తర్వాత ఇట్లా అన్నట్టు ఎవరు నవ్వినట్టు చిన్నగా అనిపిస్తుంది. ఇంకా నవ్వు ఒక్కసారిగా వినిపించడంతో సౌమ్యకి గుండె ఆగిపోయినంత పని అయింది. ఒక్కసారిగా తన వెనక నుంచి ఏదో శబ్దం వినిపించింది. తను వెంటనే వెనక సైడ్ చూసింది, కానీ పక్కన మాత్రం వెనక ఎవరు లేరు. తనకు ఏమీ అర్థం కావట్లేదు. ఆ టార్చ్ లైట్ అట్లా పట్టుకొని చుట్టూ చూపిస్తూనే ఉంది. అలా భయపడుతూనే, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, మా ఆయన చెప్పాడు ఫస్టే ఇక్కడికి వెళ్ళకు అని, నేనే అనవసరంగా వచ్చానని చెప్పేసి వెళ్ళిపోయామని చెప్పేసి అనుకుంటుంది. కానీ తను మాత్రం బయటికి వెళ్ళలేకపోతుంది. తనకు తెలియకుండానే ఆ లోపలనే అటు ఇటు తిరుగుతుంది. కానీ బయటికి వెళ్ళాలనే ఆలోచన మాత్రం తనకు వస్తుంది, కానీ ఎందుకు వెళ్ళలేకపోతుందో అర్థం కావట్లేదు. అలా నడుచుకుంటూ ఒక రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ రూమ్లో ఒక బెడ్, ఒక ఉయ్యాల ఇవి ఉన్నాయి. అయితే ఆ ఉయ్యాల తానంతటైతే ఊగుతుంది.
ఇక సౌమ్యకి ఏంటంటే కాళ్ళు వణుకుతున్నాయి. తన చుట్టుపక్కల ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎలాంటి చిన్నపిల్లలు కానీ ఎలాంటి మనుషులు కానీ లేరు. ఆ సౌండ్ ఏంటంటే మరింత గట్టిగా అనిపిస్తుంది. ఇక భయాన్ని పోగొట్టుకోవాలని సౌమ్య ఎవరైనా ఉన్నారా అని భయపడుతూనే అడిగింది. కానీ అవతల పక్క నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. కానీ ఈసారి అడిగినప్పుడు మాత్రం ఆ పిల్లల ఏడిపింటే ఆగిపోయింది. కానీ తను మాత్రం భయం పోగొట్టుకోవడానికి మళ్ళీ అడిగింది. కానీ అవతల పక్క నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. కానీ ఆ ఉయ్యాల మాత్రం అలానే ఊగుతూనే ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఉయ్యాల ఊగడం ఆగిపోయింది. తర్వాత ఎవరో పైనుంచి నడుచుకుంటూ వచ్చినట్టు డోర్ స్టెప్ అది ఉంటాయి కదా స్టెప్స్ సౌండ్ వినిపించింది. ఎవరో మహిళ ఇట్లా తెల్లటి బట్టల్లో మొత్తం రక్తంతో నిండిన శరీరంతో మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఆమెనంత చీకట్లో చూసేసిందో ఇక సౌమ్యకైతే భయం ఎక్కువై గట్టిగా అరిచింది. ఈమెంత గట్టిగా అరిచేసరికి అక్కడ ఆకారం మాయమైపోయింది. ఇక అక్కంచెలు పారిపోవాలని చెప్పేసి అక్కంచెలు పరుగులు తీస్తుంది. మెయిన్ డోర్ వైపు వెళ్తుంది. కానీ ఒక్కసారిగా మెయిన్ డోర్ ఏంటంటే క్లోజ్ అయిపోయింది. ఇక సౌమ్యకి ఏడుపు వస్తుంది. అలానే ఏడుస్తుంది. కానీ తన ఏడుస్తుంటే తన వెనక నుంచి ఎవరో అక్కడ కూర్చొని ఆమెను చూస్తున్నట్టు అనిపించింది. కానీ ఆమెకు వెనక తిరిగే ధైర్యం లేదు. కానీ ఆమె ధైర్యం చేసి వెనక్కి తిరిగేసరికి వెనక్కి తిరిగే ధైర్యం లేక అక్కడి నుంచే ఎవరు మీరు అని అడుగుతుంది. వెనక్క కూర్చున్న ఆకారం కాస్త ఏకంగా సౌమ్య ముందుకొచ్చింది. ఆమె ఎట్లా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. మొత్తం ఫేస్ అంతా రక్తంతో నిండిపోయింది. చూస్తానికే ఆమెకు ధైర్యం చాలట్లేదు. ఆమె గట్టిగా అరాలనుకుంటుంది కానీ అరవలేకపోతుంది. ఇక ధైర్యం తెచ్చుకొని సౌమ్య భయపడుతున్న ఎవరు నువ్వు అనంది. కానీ ఆ పక్కనున్న ఆకారం అసలు నా ఇంట్లోకి రావడానికి నీకింత ధైర్యమే, అసలు ఇది ఇల్లు నాది, నేను చచ్చిపోయింది ఇక్కడ తిరుగుతున్నాను, అసలు ఎవరి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చావు అని అడిగింది. ఇక అంత భయంకరమైన ఆకారం అలా గట్టిగా అనేసరికి సౌమ్యకి ఇంకెక్కువ భయమైంది. అక్కడి నుంచి పారిపోవాలని చెప్పేసి అటు ఇటు పరుగులు తీస్తుంది. కానీ తనకంత చీకట్లో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. చుట్టూ అంతా చీకటే ఉంది. ఇక ఏమైందో తనకు అర్థమయ్యే లోపే మెయిన్ డోర్ ఓపెన్ అయింది. కాకపోతే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. తనకి ఆ భయంతో కనుదిరినట్టు అనిపించింది. కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఖచ్చితంగా నేను ఈ దయ్యాల చేతిలో చచ్చిపోతా. మా ఆయన మాత్రం నేను వద్దన్నా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అసలు ఊహించాడు. ఇక్కడ చచ్చిపోయినా కూడా నా శవం కూడా బయటికి వెళ్ళదు. అలానే అక్కడిని నిలబడి ఏడుస్తుంది. ఆకారం మాత్రం ఆమెకు ఎదురుగా ఉంది. కానీ ఉన్నట్టుండి ఎవరు చిన్న పాప తన వెనక నుంచి వచ్చేసి ఆమెను ఇట్లా తట్టారు. ఆమెకు ఒక్కసారిగా గుండె అయిపోయినంత పని అయింది. ఆ పాపను చూసిన సిద్ధు అయితే ఆ పాపకు ఫేస్ ఎలా ఉందంటే మొత్తం ఏదో పిండి పూసినట్టుగా ఉంది. ఫేస్ అంతా చాలా భయంకరంగా ఉంది. చూడడానికి చిన్న పాపే కానీ చాలా పెద్ద దయ్యంలాగా అనిపిస్తుంది. ఇక భయంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి అంటుంది. కానీ ఆ పాప ఆత్మను ఆ ఆత్మ అసలు ఎంత భయంకరంగా నవ్వుతున్నాయంటే అంత భయంకరంగా నవ్వుతున్నాయి. వాళ్ళంత భయంకరంగా నవ్వుతుంటే ఇక సౌమ్యకు ఏడుపు ఇంకెక్కువైంది. ఈమె ఇంకా గట్టిగా ఏడుస్తుంది. పారిపోవాలంటే కాళ్ళు పెదలడం లేదు. ఏడవడం తప్ప తనకు వేరే ఆప్షన్ దొరకట్లేదు. ఇక లేని ధైర్యం తెచ్చుకొని అక్కడి నుంచి పరుగులు స్టార్ట్ చేసింది. అక్కడ అప్పటికే డోర్లు ఓపెన్ చేసి ఉండడంతో అక్కడి నుంచి సరసాయి తన ఇంట్లోకి చేరుకుంది. తన ఇంట్లో ఉన్న సోఫాలో కూలబడిపోయింది. తనకి ఏడుపు తప్ప ఏం రావట్లేదు. అలానే ఒక అరగంట సేపు ఏడుస్తూనే ఉంది. నా భర్త అప్పటికి చెప్తానున్నాడు ఇలాంటి మ్యాటర్ ఇన్వాల్వ్ కావద్దు అని. కానీ నేనే పిచ్చిదాని లెక్క పోయి ఇంత పెద్ద సమస్య కొని తెచ్చుకున్నా అని. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో తన భర్త కూడా ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చిన తర్వాత తనతో చెప్దాం అనుకుంది. కాకపోతే ఈ విషయం చెప్తే తను కూడా ఏమైనా అంటాడేమో అని ఆ విషయం తనలో దాచుకుంది. ఇక ఇద్దరు కలిసి భోజనం చేసిన తర్వాత పడుకున్నారు. పడుకున్నాక రాత్రి 1 గంటలకు ఒక్కసారిగా తనకెవరో ఆ ఇంట్లోనే ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ ఈసారి ఆ ఇంట్లో కాకుండా వీళ్ళ ఇంట్లో వినిపిస్తున్నాయి. సౌమ్యకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఒక్కసారిగా లేచేసరికి ఒక మూలన ఒక ఆడ మహిళ ఏడుస్తుంది. ఆమె ఎంత గట్టిగా ఏడుస్తుందంటే అంత గట్టిగా ఏడుస్తుంది. కానీ ఆ శబ్దం ఓన్లీ సౌమ్యకు మాత్రం వినిపిస్తుంది, రాజేష్కి అసలు వినిపించట్లేదు. ఆమె లేచి రాజేష్ని లేపుతుంది కానీ రాజేష్ మాత్రం లేవట్లేడు. తనకేం అర్థం కావట్లేదు. ఆ ఏడుస్తున్న మహిళ పక్కనే ఇంకొక చిన్న పాప వచ్చేసి ఆ పక్కన నిలబడ్డది. ఆ మహిళ ఏడుస్తున్న గట్టిగా, నా భర్త నన్ను చంపేశాడు, నీ భర్త కూడా నేను చంపేస్తే నా పగ చల్లారుతుందని ఆమె గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా పైకి లేచి తన భర్త దగ్గరికి వెళ్ళేసి అతన్ని కొట్టడం స్టార్ట్ చేసింది. సౌమ్యకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ దయ్యం ఇక రాజేష్ పీక పిసికేసి చంపాలని చూస్తుంది. సౌమ్య గట్టిగా అరిచింది. కానీ తను లేచి చూసేసరికి మార్నింగ్ అయింది. రాజేష్ ఏమో నార్మల్ ఇంట్లో పనులు చేస్తున్నాడు. తనకేం అర్థం కాలేదు. అంటే ఇప్పటిదాకా వచ్చిందంత కళ అన్నమాట. నేను రాత్రి అక్కడ వచ్చిన తర్వాత జరిగింది తనకంతా గుర్తులేదు. కానీ రాజేష్ని చంపడం అదంతా మాత్రం కళని తనకు అర్థమైంది. అప్పుడు రాజేష్ దగ్గరికి వచ్చి అడిగాడు, ఏమైంది ఈరోజు ఎంతసేపు పడుకున్నావు అని. ఏం లేదు, ఇట్లా ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఉన్నది. అవునా, సర్లే మరి రెస్ట్ తీసుకొని చెప్పేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు కూడా ఇంట్లో ఉంది. ఇక ఆ రోజు కూడా సాయంత్రం ఆయన రాజేష్ ఆఫీసు ముగించుకొని వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేశారు. తర్వాత పడుకున్నారు. కానీ పడుకున్న తర్వాత ఈమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఆమె కూర్చున్నప్పుడు ఆ పక్కన ఎవరు ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. భయపడుతూనే మెల్లగా నడుచుకుంటూ ఇంటి బయటికి వెళ్ళింది. ఇంటి బయటికి వెళ్ళేసి ఆ 117 ఆ బిల్డింగ్ సైడే చూస్తుంది. ఆ బిల్డింగ్ లోపల ఏవేవో నీడలు తిరుగుతూనే ఉన్నాయి. అలానే బయటనే నిలబడి అలానే చూస్తుంది. అయితే కొద్దిసేపటికి రాజేష్కి మెలకు వచ్చింది. తన భార్య పక్కన లేకపోవడంతో టెన్షన్ పడేసి ఇట్లా ఇంట్లో వెతుకుతున్నాడు. ఒకసారి ఇట్లా బయటకు వచ్చేసరికి సౌమ్య అక్కడ నిలబడి ఆ 117 బిల్డింగ్ సైడే చూస్తుంది. ఏమైంది తనకు ఇలా బయట నిలబడ్డా ఈ టైంలో అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళేసరికి తను మాత్రం అసలు రావట్లేదు లోపలికి. తనకు అర్థం కావట్లేదు అదేంటి ఇలా బిహేవ్ చేస్తుందని. ఇది నా ఇల్లు కాదు, అది నా ఇల్లు అని చెప్పేసి ఆ 117 ఇల్లు సైడ్ చూపిస్తుంది. అది మన ఇల్లు అంటే ఇది కదా మన ఇల్లు అంటే, లేదు నేను ఆ ఇంట్లోనే ఉండేదాన్ని, నన్ను నా భర్త చంపేశాడు, అందుకే నేను ఆ ఇంట్లో ఆత్మలో తిరుగుతున్నానంది. పిచ్చని పట్టిందా నీకు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని రాజేష్ గారు. పిచ్చి పట్టిందా నాకు కాదురా నీకు అన్నట్టు ఆమె గట్టిగా అరుస్తుంది. తన భర్త ఎంత లోపల తీసుకెళ్ళాలనుకున్నా తను రావట్లేదు. ఇక తను గట్టిగా గుంజుకొని లోపల తీసుకెళ్ళేసి డోర్ వేసిండు. డోర్ వేసి వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేసి అప్పటికప్పుడు రమ్మని చెప్పేసి ఉన్నాడు. వాళ్ళు కూడా అంత అర్జెంటుగా రమ్మని ఆ రాత్రి వచ్చేసారు. వాళ్ళు కూడా హైదరాబాద్నే కాబట్టి తొందరగా వచ్చేసారు. వాళ్ళు వచ్చేసేసరికి ఈమె ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాట్లాడుకుంటుంది, గట్టిగా వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా టెన్షన్ అయింది. ఇక ఈ అరుపులన్నీ విన్న ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు కూడా వచ్చేళ్ళు. ఇక వాళ్ళకి అర్థమైంది ఆల్రెడీ ఈ ఖచ్చితంగా 117 బిల్డింగ్ ఇంట్లోకి పోయింది, అందుకే ఇట్లా జరిగి ఉంటుందని. వాళ్ళు ఏమన్నా ఉపాయం చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళకు కూడా పెద్దగా ఏం తెలియదు. మ్యాక్సిమం ఆ ఇంట్లోకి ఎవరన్నా వెళ్తే చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ వీళ్ళకి ఇంకా భయం అవుతుంది. తనలో తనేదో మాట్లాడుకుంటుంది. వీళ్ళు డోర్ తీద్దాం అనుకున్నా కూడా వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. అలానే ఉందామని చెప్పేసి ఆ రోజు నైట్ ఉన్నారు అట్లనే. కాకపోతే తనకు ఏమైందో తెలియదు కానీ ఆ రోజు రాత్రే తన ఇంట్లో ఊరేసుకొని చనిపోయింది. సో ఫ్రెండ్స్,
చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.